హలో ఎవ్రీవన్, ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే బీట్రూట్ లిప్ బామ్. ఈ బీట్రూట్ లిప్ బామ్ కోసం మనం ఒక చిన్న 2 బీట్రూట్లు తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని చక్కగా జ్యూస్ లాగా వడకట్టుకుంటే జ్యూస్ వస్తుంది కదండి. వాటర్ అసలు వేయకుండా ఆ జ్యూస్ తీస్తే నాకు చూడండి జ్యూస్ వచ్చింది, ఎలా వచ్చిందో. దాన్ని చక్కగా ఒక బౌల్లో వేసి మరిగించాలి లో ఫ్లేమ్లో. అది కొంచెం బాగా థిక్గా అయిన తర్వాత నేనైతే ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటే దాన్ని కొంచెం దాంట్లో వేసి మళ్ళీ కొంచెం బాయిల్ చేశాను. బాయిల్ చేస్తే అది కొంచెం పేస్ట్ లాగా వచ్చింది. చూడండి, మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఎలా ఉందో. దాన్ని మనం చల్లారబెట్టుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి చిన్న దాంట్లోకి వేసుకుంటే మనకి లిప్ బామ్ అనేది రెడీ అవుతుంది. దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ యూస్ చేసుకోవచ్చు. న్యాచురల్గా చేసుకునే ఈ లిప్ బామ్ చాలా యూస్ఫుల్గా ఉందండి. చాలా చాలా బాగుంది. మాయిశ్చర్గా చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఈ నెయ్యి వేసి మరిగించిన తర్వాత నెయ్యి ఎంత కావాలో అంతే తీసుకొని మిగతాది అందులోంచి సెపరేట్ అయిపోద్ది. అది మనం వంపేసుకోవచ్చు, లేదంటే దేంట్లో కన్నా వేసుకొని తినేయచ్చు. ఎందుకంటే బీట్రూట్ అనేది చాలా మంచిది కాబట్టి అందులో సెపరేట్ అయిన నెయ్యిని మనం ఏదైనా రైస్లో వేసుకొని కూడా తినేయచ్చు. చూడండి, మీకు ఇందులో కనిపిస్తుంది ఆ నెయ్యి అనేది బీట్రూట్ దాంట్లో మిక్స్ అయ్యి ఎంత కావాలో అంత తీసుకొని ఆ పేస్ట్లోకి మిగతాది సెపరేట్ అయిపోతుంది. మీరు ఈ వీడియోలో చూస్తారు దాన్ని. ఈ నెయ్యి వేసిన తర్వాత అది కొంచెం చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. చాలా యూస్ఫుల్గా ఉంటుంది బీట్రూట్ లిప్ బామ్ అనేది. నేనైతే యూజ్ చేస్తున్నాను డైలీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ లిప్ బామ్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను దీన్ని ఒక చిన్న డబ్బాలోకి తీసి పెట్టాను. రోజు దాన్ని యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే బాగుంది. చూడండి, ఇక్కడ నెయ్యి అనేది సెపరేట్ అయిపోయింది. ఎంత కావాలో అంతే తీసుకొని మిగతా సెపరేట్ అయిపోతుంది. అలా వచ్చిన వెంటనే మనం ఇంకా దాన్ని తీసేసి చక్కగా దాన్ని ఒక డబ్బాలో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది. నాకు నేను తీసుకున్న డబ్బా చాలా పెద్దదే, అందుకే మీకు అలా కనిపిస్తుంది. మనకి ఎంత వచ్చిందో పేస్ట్ అనేది దాన్ని బట్టి చిన్న సైజులో ఉన్న డబ్బా తీసుకుంటే మనకి క్లియర్గా అది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను ఎలా ఉందో. కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేకాదు మాయిశ్చర్గా ఉంటున్నాయి లిప్స్ కూడా.